హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు బ్లెక్స్‌పర్ట్స్. ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ తోటి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ అయితే ఆడుతుందనమాట. సో, ఇంతకుముందే 2 మ్యాచ్‌లయితే అయిపోయాయి. సో, ఇవాళైతే లాస్ట్ మ్యాచ్‌ని బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అయితే ఆడబోతున్నారనమాట. సో, దీనికి సంబంధించి మన టీమిండియా వాళ్ళైతే 2 రోజుల ముందైతే బెంగుళూరుకైతే చేరుకున్నారు. అండ్ అలానే నిన్న కూడా అయితే మ్యాచ్ ప్రాక్టీస్ కూడా అయితే చేయడం జరిగిందనమాట. సో, ఈ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అక్కడికైతే సడెన్‌గా అయితే రిషబ్ పంత్ అయితే విజిట్ అయితే చేశాడు. సో, టీమిండియాకైతే సర్ప్రైజ్ అయితే ఇచ్చాడనమాట. సో, ఈ ఇమేజ్‌లో చూసుకున్నట్టయితే గనుక క్లియర్‌గా రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ అండ్ అలానే రింకు సింగ్ తోటి మాటలతోటి ముచ్చటిస్తున్నట్టు మనకైతే అర్థమవుతుందనమాట. సో, అండ్ అలానే రిషబ్ పంత్ అయితే మిగతా టీమిండియా మెంబర్స్ తోటి కూడా మాట్లాడుతూ ఉన్నాడనమాట. సో, దీనికి సంబంధించి వీడియో అయితే మన టెలిగ్రామ్ అండ్ అలానే వాట్సాప్ ఛానెల్‌లో అయితే నేనైతే అప్‌లోడ్ అయితే చేయడం జరిగింది. నేనైతే ఇక్కడ మీకు చూపియలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ గనుక నేను అప్‌లోడ్ చేస్తే గనుక యూట్యూబ్‌లో మనకైతే కాపీరైట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉందనమాట. సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో అండ్ అలానే వాట్సాప్ ఛానెల్‌లో అయితే సో, మీరైతే అక్కడైతే చూడొచ్చనమాట. సో, ఆ ఛానెల్స్‌కి సంబంధించినటువంటి లింక్స్ అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. సో, మీరైతే డిస్క్రిప్షన్‌లో అయితే ఓపెన్ చేసి వాట్సాప్ అండ్ అలానే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయ్యేసి సో, మీరైతే ఆ వీడియోని అయితే చూడొచ్చు. సో, ఇంకపోతే మనం ఈ వీడియో గురించి మాట్లాడుకున్నట్టయితే గనుక రిషబ్ పంత్ అయితే సర్ప్రైజింగ్‌గా టీమిండియాని అయితే విజిట్ అయితే చేశాడనమాట. సో, రిషబ్ పంత్ అయితే మనం చూసుకోవచ్చు 2022 డిసెంబర్ 30న సో, రోడ్ యాక్సిడెంట్‌లో అయితే గురవ్వడం అయితే జరిగిందనమాట. సో, పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది. లక్కీలీ రిషబ్ పంత్ అయితే ఆ యాక్సిడెంట్ నుండి అయితే కోలుకోవడం అయితే జరిగిందనమాట. సో, దాదాపు సంవత్సరం అయితే పట్టింది అతనికైతే మళ్ళీ రికవర్ అవ్వడానికి. సో, మనం చూసుకోవచ్చు మీరు ఆ వీడియోలో గమనించట్లయితే గనక రిషబ్ పంత్ అయితే చాలా యాక్టివ్‌గా అయితే ఉన్నాడు. నార్మల్ ఇండియన్ ప్లేయర్స్ లాగానే అతను కూడా అయితే చాలా యాక్టివ్‌గా అయితే ఉన్నాడనమాట. అండ్ అలానే ఫ్రెండ్స్ మనం రిషబ్ పంత్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే గనక జిమ్ అయితే చేస్తున్నాడు. అండ్ అలానే ప్రాక్టీస్ అయితే కూడా చేస్తున్నాడనమాట. వికెట్ కీపింగ్ కూడా. మేబీ రిషబ్ పంత్ అయితే ఐపీఎల్‌కి అయితే కమ్‌బ్యాక్ ఇచ్చేటువంటి అవకాశాలున్నాయి. ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు డేవిడ్ వార్నర్ నుండి మళ్ళీ రిషబ్ పంత్‌కి అయితే కెప్టెన్సీ కూడా ఇచ్చేసారనమాట. మనమైతే చాలా దగ్గరలోనే రిషబ్ పంత్‌ని అయితే మళ్ళీ గ్రౌండ్‌లో అయితే చూసేటువంటి అవకాశాలున్నాయి. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే గనుక ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే 500 సబ్స్క్రైబర్స్‌కి అయితే చాలా దగ్గరలో ఉన్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి నేను ఆశిస్తున్నాను.